హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో రెసిపీ ఎగ్లెస్ కేక్ అండి. పిల్లలు చాలా ఇష్టంగా తినే కేక్. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చిద్ది. ముందుగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ సింపుల్ ఎగ్లెస్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ కేక్ చేసుకోవడానికి నేను ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి. సుజీ రవ్వ అంటారు కదా, దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ కడుక్కోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. ఏ కప్తో అయితే నేను పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకుంటున్నాను. ఈ రెండు బాగా కలుపుకోవాలి. మనం ఏ టైప్ ఆఫ్ కేక్ తయారు చేసేటప్పుడన్నా కానీ బ్యాటర్ కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ అన్నది బాగా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఒకే డైరెక్షన్లో కలుపుతున్నాను. ఈ షుగర్ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే డైరెక్ట్గానే తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఏ కప్తో అయితే నేను ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అదే కప్తో ఒక హాఫ్ కప్పు ఆయిల్ని కూడా తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. మనం చేసే కేక్ ఏదన్నా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం కలుపుకునే బ్యాటర్ని బట్టే ఉంటుందండి. సో పర్ఫెక్ట్గా బాగా కలుపుకుంటే అంత చక్కగా వస్తుంది కేక్ అన్నది. చాలామంది ఎగ్ ఇష్టపడరు కదా, సో ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా సింపుల్గా ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీకు అందరికీ నచ్చిద్ది. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ మిక్సీ చేసుకున్న సుజీ రవ్వ కూడా వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం థిక్గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. షుగర్ ఇలా డైరెక్ట్గా వేసినా కానీ మనం కేక్ మోల్డ్లో సెట్ చేసుకునేటప్పటికల్లా ఈ షుగర్ అంతా కరిగిపోతుందండి. అందుకనే నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. చూసారు కదా బ్యాటర్ అన్నది కన్సిస్టెన్సీ ఎట్లుందో. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న మొత్తాన్ని నేను ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని కాసేపు ఇది నాననివ్వాలి. ఒక 15 నిమిషాల దాకా ఇది కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నాను. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. చూసారు కదా, ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకుంటున్నానండి. ఒక జల్లెడలో వేసుకొని ఇది ఫస్ట్ ఒకసారి జల్లించుకుందాము. దీని తర్వాత సేమ్ దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, ఈ రెండు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా చల్లించి తీసుకున్నాము. చూసారు కదా, ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా బాగా ఒక డైరెక్షన్లోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం థిక్గా ఉంటుందండి కన్సిస్టెన్సీ అన్నది.
ఒక 1/2% కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను కాచి చల్లార్చిన ఒక కప్పు పాలైతే తీసుకుంటున్నాను. 1/2 కప్పే అండి, సారీ, ఒక కప్ పట్టదు. ఈ 1/2 కప్ కూడా డైరెక్ట్గా వేసుకోకండి. కన్సిస్టెన్సీ అన్నది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండాలి. నాకైతే ఆ 1/2 కప్ కూడా మిల్క్ పట్టలేదండి, హాఫ్లో ఇంకొక 1/2 కప్ పట్టింది అంతే. ఇదంతా స్లోగా ఒక డైరెక్షన్లోనే కలుపుకుంటూ, ఇంకా కన్సిస్టెన్సీ అన్నది మీకు థిక్గా అనిపిస్తే ఇంకా కొంచెం పాలైతే యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే డైరెక్ట్గా వేసేసుకోకండి, స్లోగా కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకోండి. చూసారు కదా నాకు కన్సిస్టెన్సీ ఎలా ఉందో, చూసారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీంట్లోనే వెనీలా ఎసెన్స్ మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఆ క్లిప్ మిస్ అయిందండి. వెనీలా ఎసెన్స్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు నేను కేక్ సెట్ చేసుకోవడానికి ఇదిగోండి గిన్నె అయితే తీసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా మొత్తానికి ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకుంటున్నాను. ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె మొత్తాన్ని, ఎందుకంటే కేక్ దీనికి స్టిక్ అయిపోకుండా. లేదు అంటే ఈ ప్లేస్లో మీరు బటర్ పేపర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అదైతే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపి పక్కన పెట్టుకున్న ఈ కేక్ ప్యాటర్న్ మొత్తాన్ని దీంట్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. మీకు చూస్తేనే అర్థమవుతుంది కన్సిస్టెన్సీ అన్నది ఎట్లా ఉందో. ఈ విధంగా మీరు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 టైమ్స్ అట్లా ట్యాప్ చేసుకొని, నేను ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను స్టవ్ మీద సిమ్లో ఇలా కేక్ పెట్టుకోవడానికి సరిపడా ఒక పెద్ద గిన్నె అయితే తీసుకొని దాంట్లో అడుగున స్టాండ్ కానీ ఒక ప్లేట్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ అన్నది మీడియంలోకి పెట్టేసుకొని మనం సెట్ చేసుకున్న ఈ గిన్నె మొత్తాన్ని దీంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది బాగా బేక్ అవనివ్వాలండి. ఈ ప్రాసెస్ కనుక వద్దు అనుకుంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. నాకు ఈ కేక్ అన్నది బేక్ అవ్వడానికి నాకు 1/2 అవర్ టైం పట్టిందండి. 1/2 అవర్ తర్వాత నైఫ్తో కానీ టూత్ పిక్తో కానీ ఇలా చూస్తే మీకు అర్థమైపోతుంది. పిండి అన్నది మనకి నైఫ్ అంటకపోతే కేక్ అన్నది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. అంతే అండి, కేక్ అయిపోయింది. పక్కకు తీసుకొని ఇది మనకి నచ్చినట్టుగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా చక్కగా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎగ్ ఇష్టపడని వాళ్ళు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఈ సింపుల్ ఎగ్లెస్ కేక్ మీకు నచ్చిందా? ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ మరెన్నో కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.